ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం యోగ విద్యని షట్క్రియాని ఆసనాని ముద్రాబంధనై చ ప్రాణాయామేన ధారణ ధ్యాన సమాధి హఠయోగముచ్యతే. ఈ స్థూలమైనటువంటి శరీరాన్ని, అందులో ఉండేటువంటి మాలిన్యాన్ని, అందులో ఉండేటువంటి చిత్తవృత్తులని తొలగించడానికి హఠయోగంలో మొదటి భాగమైనటువంటి తంత్ర, హఠయోగం అనేది తంత్రశాస్త్రానికి సంబంధించింది. యోగంలో రెండు భాగాలు, ఒకటి తంత్ర అని అంటాం, ఒకటి వైదిక మార్గం అంటాం. సో తంత్ర మార్గంలో ఉండేటువంటి హఠయోగం యొక్క నిర్వచనం చెబుతున్నాడు. షట్క్రియ ఆసన ముద్రాబంధన ప్రాణాయామేన ధారణ ధ్యాన సమాధి హఠయోగముచ్యతే. ఎవరైతే ఈ సాధనలు చేస్తారో, ఈ సాధనలు హఠయోగ ప్రకారంగా చేస్తున్నాం. సో హఠయోగం అనేది తాంత్రికమైనటువంటి పద్ధతిలో చేసేటువంటి యోగం. తాంత్రికం అంటే ఏమిటి? మంత్రము యంత్రముతో కూడినటువంటి దాన్ని తంత్రము అని అంటాం. యంత్రము అంటే ఇది మన యొక్క మెషిన్, ఇది మన యొక్క వెహికల్. ఆ మనసుతో ఈ వెహికల్ని నడిపించటం, ఆ మనసుని మంత్రము అని అంటాం. ఆ మనసుని ఈ యొక్క యంత్రంలో ఉంచి, ఈ యంత్రాన్ని కనుక ఆ మనసుతో నడిపించగలిగితే దాన్ని, ఆ నడిపించేటువంటి యోగాన్ని మనం తంత్రము అని అంటాం, తంత్రయోగము అని అంటాం. మనసు ఈ శరీరంలో లేకపోతే అది హఠయోగం కాదు. మనసు ఈ యంత్రంలో ఉంటేనే మంత్రము ప్లస్ యంత్రం. మంత్రం అంటే ఏంటి? మనసుని ఫిక్స్ చేయటం, శరీరంలో స్థిరంగా ఉంచటం, ధారణని చేయటం, దాన్ని తరము అని అంటాం. కడిగి వేసేదాన్ని తరము అని అంటాం. దాన్ని త్ర అని అంటాం. మంత్ర, మంత్ర మనసుని ఫిక్స్ చేసేది. శరీరంలో ఏదో ఒక భాగంలో ఏదో ఒక పర్పస్ అచీవ్ కావడానికి మనసుని ఫిక్స్ చేసేది, ఏదో ఒక లక్ష్యం ఛేదించటానికి దాన్ని మంత్రం అని అంటాం. ఈ యంత్రాన్ని ఏం డ్రైవ్ చేస్తోంది? బై డిఫాల్ట్ ఇంద్రియాలు అనేవి మనసును శాసిస్తున్నాయి. మనసు అనేది బుద్ధిని శాసిస్తుంది. బుద్ధి అనేది ఆ యొక్క అహాన్ని శాసిస్తుంది. ఆ అహం అనేది చిత్తాన్ని శాసిస్తుంది. ఇవన్నీ కలిసి ఆత్మ ఏదైతే చేయదలుచుకుంటుందో ఆ ఆత్మని నిరోధిస్తున్నాయి. వీటినే మాయా అని అంటాం. అదే ఆ యమధర్మరాజు నచికేతునికి చెప్తున్నాడు. ఈ శరీరాన్ని మన మనసు నడిపించట్లేదు ప్రస్తుతం. అంటే నువ్వు అనుకున్న విధంగా ఈ యొక్క శరీరం నీకు వినట్లేదు. నిజంగా వింటుందా? ఏది నేను చెబుతాను, ఏది నీ హార్ట్ రేట్ పెంచగలవా? పెంచలేవు. కానీ నేను నీ హార్ట్ రేట్ పెంచగలను. నేను ఒక పాము తీసుకొచ్చి నీ ముందు పెట్టాను అనుకోండి, వెంటనే నీ బీపీ పెరిగిపోతుంది. సో ప్రస్తుతం నీ యొక్క పల్స్ రేట్ నీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. పరాధీనం. నీ వెహికల్ నీ కంట్రోల్లో లేదు. నీ వెహికల్ అనేది వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. నీ సుఖ దుఃఖాలని వేరే వాళ్ళు శాసిస్తున్నారు. సో నీ యంత్రం మీద నీకు ఏమాత్రం కూడా మంత్రం లేదు. మంత్రాంగము అని అంటాం. మంత్రాంగం అంటే ఏంటి? కంట్రోల్ ఉండేటువంటి దాన్ని, కంట్రోల్ చేసేటువంటి దాన్ని మంత్రాంగం అని అంటాం. అవునా? యంత్రాంగం అంటే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యంత్రాంగం అని అంటాం. ఆ యంత్రాంగాన్ని కంట్రోల్ చేయడానికి ఏం కావాలయ్యా? మంత్రాంగం ఉండాలి. సో ఎవరైతే ఆర్గనైజేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడో, ఒక సంస్థ అధిపతి యజమాని ఎవరు ఉంటాడో అతనికి మంత్రాంగం తెలవాలి. దేనికి? ఆ యంత్రాంగాన్ని నడిపించడం ఎలాగో తెలవాలి. సో ఈ యంత్రం అనేది మనం చెప్పినట్టుగా వినట్లేదు, వేరే వాళ్ళు చెప్పినట్టుగా వింటుంది. అవునా? సో నిజంగా నువ్వు చెప్పినట్టుగా కనుక ఈ యంత్రమే వింటే నీ సుఖము దుఃఖము అనేది ఎవరూ నిర్దేశించలేరు. ఇప్పుడు నిన్ను ఆనందంగా ఉంచాలి అని అంటే ఒక్క నిమిషం నాకు పట్టదు. సో నేను విష్ణు సహస్రనామమో, శతసహస్రనామావలో, లేకపోతే శతనామావలో, లేకపోతే అష్టోత్తర నామావలో, సో ఆ పేర్లతో నిన్ను చదివాననుకో, నీ పేరుతో చదివాననుకో, సో నీ కాలరు పైకి నీ ఛాతీ, అవునా, సో ఉప్పొంగిపోతుంది. నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు. నేను నిన్ను మెచ్చుకుంటే అలా. అదే ఇప్పుడు నేనేమనుకున్నాను, ఎప్పుడు నేను బాధ పెట్టాలి అని అనుకున్నాను. నేనేం చేస్తాను? నా చేతిలో ఉంది. నీ ఆనందం దుఃఖం నా చేతిలో ఉంది. నేను వెంటనే తిట్ల పురాణం మొదలెడతాను. ఆ తిట్ల పురాణం అదే శతనామావళి సహస్రనామావళి అయితే నువ్వు ఏంటంటే రోజంతా గుర్తుపెట్టుకుని ఎంత విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తిట్ల సహస్రనామాలు మొదలుపెట్టానుకోండి, తిట్ల శతనామాలు మొదలుపెట్టానుకోండి, తిట్ల అష్టోత్తర నామాలు మొదలుపెట్టానుకోండి, సో అష్టోత్తర అంటే 8 సార్లు తిట్టాల్సిన అవసరమే లేదు. అసలు 3 సార్లు ఆ తిట్ల నామాలు మొదలు పెట్టగానే నీలో అడ్రినలిన్ ఎక్కడ చూసినా రక్తం వేడెక్కింది. అవునా? కనుబొమ్మలు చిట్లించావు, ఆయన కళ్ళు ఎర్రగా అయిపోయాయి, నీ కణజాలంలో రక్తం, అవునా, సో ఏది ఉప్పెన సునామీ వచ్చినప్పుడు ఏ విధంగా వరదలు పరిగెత్తుతున్నాయో నీ 95,000 కిలోమీటర్ల వ్యవస్థ ఆ రక్తం అంతా అడ్రినలిన్తో కార్టిజోల్తో బాయిల్ అవుతోంది. అవునా? కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. సో స్ట్రెస్ అవుతోంది. అవన్నీ ఎవరు నియంత్రిస్తున్నారు? 1-2 తిట్ల పురాణం మొదలైందో లేదో. నువ్వు ఇంకా కాసేపు అయితే నేను నీకంటే చిన్నవాడిని అనుకోండి, సో అయితే నాతో ఫైట్ చేస్తావు, కొడతావు, లేదా నాకంటే నువ్వు పెద్దవాడు అనుకో, అవునా, సో నేను నీ అధికారిని అనుకో, నీ బాస్ని అనుకో, అవునా, సో నెమ్మదిగా ఫైట్ ఆర్ ఫ్లైట్ అంట పారిపోతా. సో నిజంగా నీ యంత్రాంగం కనుక నీ చేతిలో ఉంటే, అవునా, నా మాటలతో నేను మెచ్చుకుంటే ఏమిటయ్యా, అవి నా మాటలు కదా, అవి పదాలే కదా, నేను నిన్ను తిడితే ఏంటయ్యా, అవి పదాలే కదా, వాటికి నీ యంత్రం అనేది ఎందుకు రియాక్ట్ కావాలయ్యా? నీ కారు అక్కడ నేమ్ బోర్డు రాస్తుంది, కారు మీద, ఏది రోడ్డు మీద అక్కడ రాస్తుంది. ఏమని రాస్తుంది అని అంటే, ఇగో సేఫ్టీ ఇది ఫస్ట్, స్పీడ్ ఇది నెక్స్ట్ అని రాస్తుంది. అంటే సో ప్రాణం మిన్న, సో వేగం కన్నా ప్రాణం మిన్న అని రాస్తుంది. నీ వెహికల్ దాన్ని చూసి రియాక్ట్ అవుతుందా అన్నయ్య? కావట్లేదు కదా. దాన్ని చూసి చిరుబుర్రులాడుతుందా? దాన్ని నడిపించే నువ్వు చిరుబుర్రులాడుతున్నావు కానీ నీ వెహికల్ ఏం రియాక్ట్ కావట్లేదు కదా. మరి ప్రస్తుతం ఏంటి? నీ వెహికల్ నీ కంట్రోల్లో లేదు, అవునా, అందుకని ఈ వెహికల్ రియాక్ట్ అవుతుంది. సో నీ వెహికల్ నీ కంట్రోల్లో ఉంటే, నీ వెహికల్ నీ కంట్రోల్కి తీసుకొచ్చేటువంటి దాన్ని తంత్రము అని అంటాం. ఎందుకంటే ఈ భాష, యోగా యొక్క భాష చాలా అభివృద్ధి చెందింది. ఆ భాష మీకు అర్థమైతేనే అప్పుడు దాని యొక్క విశిష్టత అనేది తెలుస్తుంది. సో ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇవి విధానాలు చెప్పాడు. మొదలు ఈ వెహికల్ కండిషన్లో ఉందా లేదా, సో దాని యొక్క హార్డ్వేర్ బాగుందా లేదా, అవునా, సో స్థూల శరీరం అనేది బాగుందా లేదా, సో ఆ తర్వాత దాన్ని నడిపించేటువంటి వీళ్ళల్లో సో నీ వెహికల్ ఉందయ్యా, వెహికల్ని నడిపించేది ఏంటయ్యా? టైర్లు కదా. టైర్లు నడిపిస్తాయా వెహికల్ని? దేన్ని నడిపిస్తాయా? వెహికల్ వెళ్ళాలి అంటే, స్పీడ్గా వెళ్ళాలి అని అంటే వెహికల్ని మోసేది ఏంటయ్యా? టైర్లు మోస్తున్నాయా? ఏం మోస్తున్నాయి? వెహికల్ని మోసేది టైర్లలో ఉండే గాలి. గాలి తీసేయవయ్యా. నీ వెహికల్ యొక్క టైర్లలో ఉండే గాలి తీసేయి. ఇప్పుడు వెహికల్ నడిపి, అవునా, ఎంత దూరం వెళ్తాయి? నువ్వు మంచి ఏది
కాస్ట్లీ ఉండేటువంటి 60,000 రూపాయలు ఉండేటువంటి, అవునా? సో 4 టైర్లు కొని వేశారు. 60,000 అయ్యి టైర్ల కాస్ట్. వరల్డ్ నెంబర్ 1 టైర్ వేసావు. నువ్వు దాంట్లో గాలి తీసేసి, అది రేడియల్ టైరే కావచ్చు, ఏటైనా కావచ్చు, నువ్వు 1 కిలోమీటర్ నీ కారు వెళ్తే చూడు ఏమైంది. 1 కిలోమీటర్ తర్వాత ఆ టైర్ ఏమైందయ్యా? బొగ్గులా రబ్బర్లా కారిపోయింది, నీళ్ళలాగా కారిపోతుంది, బ్యూటైల్. సో ప్రవాహం నదిలాగా అయిపోయింది టైర్. నీ వెహికల్ మొత్తం, అవునా? ఆ వెహికల్కి ఉండేటువంటి సో ఎలాయ్ ఎలాయ్ వీల్స్ అంటాం కదా, ఆ ఎలాయ్ వీల్ రోడ్డుకు రాసుకొని, సో ఏమొస్తున్నాయి? పూర్వకాలంలో రథం నడుస్తూ ఉంటే ఏమొస్తున్నాయి? సో ఏంటంటే స్పార్క్స్, అవునా? సో నిప్పు కణికల్లాగా అక్కడి నుండి నిప్పు కణికల్లాగా వస్తున్నాయి. సో ఏంటయ్యా? సో వెహికల్ మోసేది గాలి. సో నీ మంచి మైలేజ్ రావాలి అని అంటే ఆ టైర్ ప్రెషర్ ఇంపార్టెంట్. సో నీ వెహికల్ని మోసేది ఏంటయ్యా? స్థూల శరీరం కంటే ముఖ్యం నీ వెహికల్ని మోసేది ఏంటి? అసలు ఎందుకు వస్తున్నాయి ఈ యొక్క ఆధునిక జీవన శైలి యొక్క సమస్యలు? ఎందుకు వస్తున్నాయి? ఆ గాలి సరిగ్గా లేదయ్యా నీ టైర్లో. నీ వెహికల్ని మోసేటువంటి ఏదైతే ప్రాణవాయువు ఉందో ఆ ప్రాణవాయువు సరిగ్గా లేదు, ఆ ప్రాణవాయువే లేదు. మరి వెహికల్ ఏమవుతుంది అయ్యా? డ్యామేజ్ అవుతుంది. నీ కణజాలంలో సో ఏ ప్రాణవాయువు యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ప్రాణవాయువు యొక్క వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల నీకు అనారోగ్యం చేస్తుంది. ఇది శాస్త్రం కూడా అలాగే చెప్తుంది, వైద్య శాస్త్రం కూడా అలాగే చెప్తుంది. 25 లీటర్ల ప్రాణవాయువు తీసుకుంటున్నాడు అంటే ఇంకా నీ శ్వాస వ్యవస్థ 25 లీటర్లు నిమిషానికి తీసుకోలేదు కనుక 25 లీటర్లు నువ్వు తీసుకుంటున్నావంటే నువ్వు ఐసీయూలో అడ్మిట్ అయినట్టు లెక్క. ఐసీయూలో ఉన్నావని అర్థం. 25 లీటర్ల ఆక్సిజన్ నువ్వు ప్రాణవాయువు పీల్చుకుంటున్నావు, ఆక్సిజన్ తీసుకుంటున్నావు అంటే సో నీ ఇంజన్ 25 లీటర్లు 1 కిలోమీటర్ నడవడానికి 2 కిలోమీటర్లు నడవడానికి 25 లీటర్లు పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తుంది అని అంటే ఏంటయ్యా? నువ్వు ఆ వెహికల్ ఉంచుకుంటావా? సార్ అలాంటి వెహికల్ ఎందుకు సార్? అది ఇప్పుడు 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వస్తేనే నేను ఉంచుకోవట్లేదు సార్, నాకు కనీసం 20 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు వస్తేనే కదా సార్ గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు హైబ్రిడ్ వెహికల్స్ వస్తున్నాయి. ఎందుకంటే మైలేజ్ గురించే కదా, 15 లీటర్లు కన్జ్యూమ్ చేస్తున్నాం అంటే వాడు ఐసీయూలో లేడు, బట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అర్థమైందండి? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, వాడు ఇంట్లో ఉండలేడు. 15 లీటర్లు కన్జ్యూమ్ చేస్తున్నాడంటే వాడు వెరీ సిక్ అని అర్థం. వాడు 10 లీటర్లు కన్జ్యూమ్ చేస్తున్నాడు అంటే ఇక వాడు ఆ రోజు లీవ్ పెట్టాడు, ఇంట్లో కూర్చున్నాడు అని అర్థం. వాడికి ఏది లేదు, పొట్ట బాగాలేదు, మోషన్స్ అయ్యాయి, ఏదో అయింది. సో వాడు ఆ రోజు ఆఫీస్కి నా ఆరోగ్యం సరిగ్గా లేదని సో లీవ్ పెట్టాడు. 5 లీటర్లు కన్జ్యూమ్ చేస్తున్నావు. సో 5 లీటర్లు కన్జ్యూమ్ చేస్తే ఆఫీసుకు పోతున్నావు, వస్తున్నావు, పనులు చేస్తున్నావు, సాయంత్రం అయ్యేసరికి అలసిపోతున్నావు. ఇక సాయంత్రం కానీ ఎనర్జీ కూడా లేదు శరీరంలో. అప్పుడప్పుడు జ్వరం వస్తూనే ఉంది, ఆ తర్వాత మోకాలు నొప్పులు ఉన్నాయి, మెడ నొప్పులు ఉన్నాయి. ఇక అవన్నీ ఏంటంటే ఇక గుండె నొప్పి కూడా ఉంది, కొలెస్ట్రాల్ ఉన్నది, ఏదో మాత్రలు వేసి నడిపిస్తున్నాం. డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, ఆయన మాత్రలు వేసి నడిపిస్తున్నాం. ఇది 5 లీటర్ల వ్యవహారం. నీ ప్రాణవాయువు 1 నిమిషానికి 3.5 లీటర్లు ఉంది. 3.5 లీటర్లో 3 లీటర్లో ఉంది అంటే నువ్వు ఫిజికల్గా ఆరోగ్యంగా ఉన్నావని అర్థం. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నావు, జిమ్కి వెళ్తున్నావో, వాకింగ్కి వెళ్తున్నావో, ఏదో చేసినట్టున్నావు మొత్తానికి. ఏదో కొంత శరీరం మీద కసరత్తు పెట్టావు, చెడ్డ అలవాట్లు లేవు. అందుకని కొంచెం అంతో ఎంతో నీ ప్రాణవాయువు 3.5 లీటర్లు ఐడియల్ అని అన్నావు, నార్మల్ అని అంటావు. అంటే నువ్వు నార్మల్గా ఉన్నావని అర్థం, అప్పుడు నార్మల్గా లేవని అర్థం. కానీ అప్పుడప్పుడు నీకు కూడా ప్రాబ్లం వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. అవునా? అంత బాగానే ఉంది కానీ బాడీ సో ఆ స్ట్రెస్ తీసేయడానికని ఇంకా ట్రేడ్ మీద పరిగెట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నావు. నువ్వేం చేస్తావు? ఇంకా నాలాంటి వాడు లేకపోతే ఎవరైనా వెళ్ళారనుకోండి, సో అది ఏంటయ్యా నీ బ్రెత్ 2.5 లీటర్లే ఉంది అని చెప్పాడు అనుకో. సో 2 లీటర్లే ఉందా, నిమిషానికి 2 లీటర్లే ఉంది నీ కన్జంప్షన్ అని అన్నాడు. సో డాక్టరు, సార్ కొంచెం నాకు కిటికేందో చెప్పవయ్యా, నీ ఆక్సిజన్ కన్జంప్షన్ 2 లీటర్లే ఉందా నిమిషానికి, నువ్వు చాలా గొప్ప, అసలు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి?
అప్పుడు నా దగ్గరికి వస్తాడు. అందరు డాక్టర్లు నా దగ్గరికి వచ్చి పరిశోధనలు చేయడానికి వస్తారు. నువ్వు అసలు 2 లీటర్లతో నువ్వు ఎలా ఇంత ఐడియల్ బ్రీదింగ్ ఎలా ఉందయ్యా నీకు అని అడుగుతాడు. ఇంకా నువ్వు సమాధి పొందినటువంటి ఒక యోగి దగ్గరికి వెళ్ళావనుకో, ఆయన ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది 1 లీటర్. ఫస్ట్ సమాధి అంటాం, సెకండ్ సమాధి, థర్డ్ సమాధికి వెళ్ళాడు, మూడో సమాధి తర్క వితర్క విచార నిర్విచారానందానుగత ఆస్మిత సమాధిన. మనం జ్ఞానోదయం పొందాలి అంటే అల్లాని చేరాలన్నా, లేకపోతే హోలీ స్పిరిట్ని చేరాలన్నా, లేకపోతే పరమాత్మని చేరాలన్నా కనీసం ఉండాల్సినటువంటి సమాధి ఏదైతే ఉందంటే మన మనస్సు సమ అవధిలో ఉందా లేదా, మన శ్వాస అనేది సమ అవధిలో ఉందా లేదా, అంటే మన శ్వాస అనేది దాని యొక్క తరంగ దైర్ఘ్యం, దాని యొక్క పునఃపౌన్యం అని అంటాం, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ ఈ సమానంగా ఉందా లేదా అని అర్థం. అవి సమానంగా ఉండి చిన్నగా ఉంటే దాన్ని సమ అవధి సమాధి అని అంటాం. ఏదైనా సమాధి. సో మన పూర్వీకులు చెక్ చేశారు, హార్ట్ చెక్ చేశారు, శ్వాసను చెక్ చేశారు, ఆ తర్వాత మనసుని చెక్ చేశారు, చెక్ చేసి ఈఈజీ చెక్ చేశాడు, ఈసీజీ చెక్ చేశాడు, ఆ తర్వాత అవునా నీ బ్రెత్ చెక్ చేశాడు. బ్రెత్ చెక్ చేసి అరే ఏంటయ్యా నీకు 1 లీటరే ఉంది ఏంటయ్యా, సో ఎలా ఉంది శ్వాస, ఎలా 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 ఎలా, దాన్ని అబ్సల్యూట్ ఐడియల్ బ్రీదింగ్ అంట. 1.5 అని అంటే ఆదర్శప్రాయం. వాడికి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క, వాడికి ఏ ప్రాబ్లం లేదు. వాడు నడుస్తూ ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తి నడుస్తున్నప్పుడు గాలిలో తేలి ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. ఇంకా కొందరికి అవునా, నా గురువర్యులైనటువంటి సత్యకుమార్ గారు 1974లో 1974లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో అవునా, సో ఆయన చూపెట్టాడు. ఏమని చూపెట్టాడే అంటే, సో ఆయన గుండె పూర్తిగా ఆపేసి చూపెట్టాడు. ఒక్కరోజు కాదయ్యా, వారం రోజులు ఏమో చూపెట్టాడు. సో దాంతో మరి గుండె ఎక్కడ ఆగిపోతుందయ్యా? సో అంత సంతోషంగా ఉంది, న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో నీ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది, అసలు ఎనర్జీ అవసరం లేదు, రెజొనెన్స్ స్టేట్కి వెళ్ళిపోయింది. సో నీకు బయటి ప్రపంచంతో అవసరమే లేదు. ఇతను వెరీ ఆల్టర్డ్ స్టేట్. చెప్పాను కదా, ఒక మంచి అథ్లెట్ రాత్రి పడుకున్నప్పుడు ఆయన హార్ట్ బీట్ 28 అంటే దాని అర్థం ఏంటి? అతను చాలా ఆక్సిజన్ శాచురేషన్ అనేది చాలా బాగుందని అర్థం. నేర్చుకున్నాం కదా. అసలు అతను 0 కన్జంప్షన్ ఉంది. సో మామూలు మనలాంటి వాళ్ళది 0 కన్జంప్షన్ ఉందంటే హాస్పిటల్ ఏం చెప్తారు తెలుసా? వాడు చచ్చిపోయాడని చెప్తారు. కానీ ఒక యోగి యొక్క హార్ట్ ఆగిపోయింది అని అంటే సమాధిలోకి వెళ్ళాడు. వాడు శ్వాస ఆగిపోయిందంటే 3వ సమాధి. హార్ట్ కూడా అయిపోయింది, గుండె కూడా అయిపోయింది, 4వ సమాధి అంట. అసలు ఈ రోజులో సమాధి అంటే ఏమిటో కూడా అర్థం లేకుండా పోయింది. సో మెజర్మెంట్స్ ఉన్నాయా? ఫస్ట్ సమాధి అంటే ఏమిటి, సెకండ్ సమాధి అంటే ఏమిటి, సో 3వ సమాధి అంటే ఏమిటి, ఆనందానుగత సమాధి అంటే ఏమిటి, ఆస్మిత సమాధి. నువ్వు జైనిజం తీసుకో, బుద్ధిజం తీసుకో, హిందూయిజం తీసుకో, ఏది తీసుకున్నా సమాధిని ఇలాగే వ్యవహరిస్తారు. తర్క వితర్క విచార నిర్విచార ఆనందానుగత ఆస్మిత సమాధి అని అంటారు. ఇక అది బీజ సమాధి, నిర్బీజ సమాధి అది తర్వాత నేర్చుకుందాం లేండి, యోగాలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేర్చుకుందాం లేండి. ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నానయ్యా, నీ వెహికల్ నడిచేది టైర్ మీద కాదు, గాలి మీద. ఆ గాలి యొక్క ప్రెషర్, టైర్ ప్రెషర్ అనేది ప్రాపర్గా ఉంది అని అంటే నీ వెహికల్ పర్ఫెక్ట్ మైలేజ్ ఇస్తుంది. ఒకవేళ ఆ టైర్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మైలేజ్ ఇవ్వదు. ఇంజన్ మీద లోడ్ పడుతుంది, ఇంజన్ దెబ్బతింటుంది, షాక్ అబ్జార్బర్స్ తింటుంది, ఎవ్రీ పార్ట్ ఇన్ యువర్ వెహికల్ గెట్స్ ఎఫెక్టెడ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీ వెహికల్లో, నువ్వు బైకే కావచ్చు, కారే కావచ్చు, టైర్ ప్రెషర్ దాని మీద రాసి కూడా ఉంటాం. నీ టైర్ నువ్వు కొన్నప్పుడు దానికి మాన్యువల్ ఇస్తాడు కదా, అందులో చూసుకుంటావు ఎంత ప్రెషర్ ఉండాలి అని చూసుకుంటావు. ఆ ప్రెషర్ని బట్టి అక్కడ వెళ్ళి గాలి కొట్టు, టైర్లో గాలి కొట్టవయ్యా, సో గాలి వాడు కొట్టగా వాడి ఇష్టం, వాడు ఏమైనా పెట్టుకుంటాడు. అరే నా వెహికల్ పెద్దది కదా, నాకు 37 kgs అవసరం. అసలు నీ వెహికల్ పెద్దది అయితే ఎస్యూవీ నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, దానికి ఎంత ప్రెషర్ ఇచ్చాడా చూసుకున్నావా? 34, 32 ఎంత ఉంటుంది చూడు.
నువ్వేమన్నా వాడు 35 కొడుతున్నాడు చూసుకున్నావా నువ్వు? మరి 35 కొట్టి నువ్వు ఆ వెహికల్ ఇంజిన్ ఎఫిషియన్సీ అంటే ఆ యొక్క కంపెనీలో ఆ 34/32 ఇచ్చినటువంటి వ్యక్తులు లేదా 34 ఆల్ అన్నిట్లలో 34 32 అన్నిట్లలో 32 ఉండాలని చెప్పాడు. అంటే ఆ ఇంజనీర్లు ఒక వెహికల్ వెనకాల సో ఎన్ని సంవత్సరాల శ్రమ, ఎంత ఆటో క్యాడ్ డిజైన్స్, ఎన్ని టెస్టింగ్లు, అవునా? కనీసం ఒక 500 యాక్సిడెంట్ చేస్తారు ఆ వెహికల్కి. ఆ వెహికల్ని అన్ని స్పీడ్లలో నడిపిస్తారు, అన్ని టెర్రైన్లలో నడిపిస్తారు. దాని వెనకాల ఎంత చరిత్ర ఉంటుందో తెలుసానే ఆ వెహికల్ రిలీజ్ అయ్యే ముందు. సో ఈ వెహికల్ రిలీజ్ అయ్యే ముందు దీని వెనకాల కొన్ని మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉందయ్యా. ఈ వెహికల్ తయారయ్యే ముందు ఆ వెహికల్ కన్నా 4 సంవత్సరాల వయసు ఉందయ్యా. నీ వెహికల్ ఈ యొక్క వాహనానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు. సో ఈ వెహికల్కి కావాల్సినటువంటి ఆ ప్రెషర్ నువ్వు పెట్టుకో చూడు. అలాగే మరి నీ ప్రెషర్ ఏంటి, ఎంత ఉండాలి? 3.5 లీటర్స్ మినిమం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకా నిజంగా నువ్వు యోగా సరిగ్గా చేస్తున్నావా లేదా? హాస్పిటల్కి వెళ్ళి ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఉంటుంది, ఏ మిషనరీ ఉంటుంది, నువ్వు నిమిషానికి ఎంత శ్వాస కన్జ్యూమ్ చేస్తున్నావు పడుకున్నప్పుడు చెక్ చేయించుకో కనీసం. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్న మాటలు వింటున్నావు కదా, ఇప్పుడు నీ ఆక్సిజన్ కన్జంప్షన్ పెరుగుతుంది చూడు. మీ ఆవిడతో మాట్లాడుతూ, మీ పిల్లలతో మాట్లాడుతూ, మీ బాస్తో మాట్లాడుతూ చెక్ చేసుకున్నావో ఆక్సిజన్ కన్జంప్షన్ 5 లీటర్స్ 7 లీటర్స్కి వెళ్తుంది. అంటే అంత టెన్షన్ ఉంది. అందుకని హాయిగా పడుకున్నప్పుడు నెమ్మదిగా నిదానంగా సో అప్పుడు వెళ్ళి హాస్పిటల్లో పడుకుంటే అతను చెక్ చేస్తాడు, అయ్యా నీ శ్వాస యాప్నియా టెస్ట్ అంటారు కదా, అంటే గురక పెడుతున్నావా అనేటువంటి వాళ్ళకి టెస్ట్ చేస్తారు. అసలు గురక వాళ్ళకి కాదయ్యా, ఆరోగ్యంగా ఉన్న మనిషి మొదలు ఆ స్లీప్ యాప్నియా టెస్ట్కి వెళ్ళాలి. వెళ్ళి టెస్ట్ చేయించుకో, ఎంత ఉంది నిమిషానికి నీ యొక్క ఆక్సిజన్ కన్జంప్షన్ చూసుకో. దాన్ని బట్టి నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో ఆ లెక్కలే చెబుతాయి, సైన్సే చెబుతుందయ్యా. నువ్వు నిజంగా యోగా సరిగ్గా చేస్తున్నావా లేదా, నువ్వు ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తున్నావా లేదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా అనేటువంటి విషయం నువ్వు తీసుకునేటువంటి ప్రాణవాయువును బట్టి తెలిసిపోతుంది. ఇది శాస్త్రం, ఇది యోగం. మా గురువర్యులైనటువంటి కృష్ణమాచార్యుల వారు కేవలం ధ్యానం వల్ల కాకుండా ఈ విధంగా ఆధ్యాత్మిక క్రమం ఇలా చక్కగా చేసి ఇలా ఆయన ఎప్పుడు ప్రాణాయామం సెపరేట్గా ప్రాక్టీస్ చేయలేదు. ఆయన కేవలం ఈ ఆసనాల్ని ఈ అన్ని క్రమాల్లో సరిగ్గా చేయటం వల్ల 1.5 నిమిషం పాటు ఆయన శ్వాసను ఆపగలిగాడు కాదు, ఆయన యొక్క ప్రాణవాయువు అంత తగ్గింది. తద్వారా 101 సంవత్సరాలు హాయిగా జీవించాడు. ఆయన ఆరోగ్యంగా జీవించాడు. 96 సంవత్సరాల వయసులో చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది, అది వేరే విషయం. ఆ ప్రాబ్లం కూడా చెప్పాడు, నే అసలు వైద్యం దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పాడు. ఎందుకు? ఆయన యంత్రం మీద ఆయన మంత్రాంగం పర్ఫెక్ట్, తంత్ర అనే పర్ఫెక్ట్గా సాధన చేశాడు. ఉట్టి తంత్ర విధానమే కాదు, వైదిక విధానం కూడా ఆయనకు బాగా తెలుసు. యోగ యాజ్ఞవల్క్య అనేటువంటి తాంత్రిక విధానాన్ని మొట్టమొదటిసారిగా దాన్ని అనువాదంలోకి ఆ పుస్తకం యొక్క ప్రాశస్త్యాన్ని మనలాంటి యోగా వాళ్ళకి చెప్పినటువంటి ఘనత ఆ యొక్క కృష్ణమాచార్యుల వారికే వెళ్తుంది. So, when you do the detox, a complete all the digest proteolytic, proteasome, autophagy, lysosome, all kinds of enzymes should be there. So, this is the world's best, highest active enzyme complex it is. Okay. So, I want to show you what happens inside when you take. So, why you have to add? This is your staple rice, for example. So, what I do every day, evening curd rice. So, this is our latest digestive enzyme, you can see this. So, this much is, half a scoop of this comes to 500 mg, approximately 500 mg. So, one scoop may not even come 1 gram, okay. So, 500 mg. So, approximately it is 500 mg, for example. So, now I have added, I should have, if I heat it, it is easy, little bit of water I add, so that it becomes easy. Suppose now I mix curd, and now I added this, little bit I added this. You can see, after addition what happens. First I am mixing before I pour the water.
Temperature helps. How much temperature? The enzyme less than 65 degrees temperature. Okay, it is anyway, this is cold. But you can see how already digestion started as a mix. At the cold temperature itself, it was very cold. But now you can see how it started liquid. Now this is a rice which you can see. Now I will mix it. This is our rice. This is one of the best indigenous rice of the best quality. You want to control your diabetes, we have red rice. And so the jawar, ours is a jawar, a cereal, which is very effective in controlling your blood sugar. In the night you can have a jawar. So, it is a kind of a millet, okay. Now you can see, I will add, you can see already the water started. It just takes few minutes. Now this is a curd and this is a hot water. For cereal I add, even for this also I add. So temperature affects the digestive enzymes to work quickly because inside your body almost 40 degrees temperature, right? So now into this first let us see how already it has become liquid, you can see. Cereal has become dry cereal. How cooked it is becoming watery, you can see clearly the more I am mixing, how it is becoming. Enzymatic. So what the Nobel Prize went, what are the root cause of all the diseases? Lack of enzymes. Lack of enzymes. You see now the cereal, how it becomes. How beautifully it becomes, you see.